మనం యూజ్ చేసే 100 రూపీ నోట్ ని ఫంజిబుల్ టోకెన్ అంటామా నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటామా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 3 పారామీటర్స్ ని బేస్ చేసుకున్న ఒక టోకెన్ ని ఫంజిబుల్ నాన్ ఫంజిబుల్ అని చెప్పి మనం డిసైడ్ చేయొచ్చు. మరి ఆ 3 పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి ఐడెంటికల్. ఏవైనా 2 టోకెన్స్ ఐడెంటికల్ గా ఉంటే వాటిని ఫంజిబుల్ టోకెన్స్ అంటాం. యూనిక్ గా ఉంటే నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటాం. సో మీ దగ్గర ఉన్న 100 రూపీ నోట్, నా దగ్గర ఉన్న 100 రూపీ నోట్ రెండు ఐడెంటికల్ గానే ఉంటాయి కాబట్టి వాటిని ఫంజిబుల్ టోకెన్స్ అంటాం. బట్ మీ దగ్గర ఉన్న ఆర్ట్ పీస్, నా దగ్గర ఉన్న ఆర్ట్ పీస్ ఐడెంటికల్ గా ఉండవు, యూనిక్ గా ఉంటాయి. సో వాటిని నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటాం. సెకండ్ పారామీటర్ వచ్చేసరికి ఎక్స్చేంజబుల్. సో మీ దగ్గర ఉన్న 500 రూపీ నోట్, నా దగ్గర ఉన్న 500 రూపీ నోట్ రెండింటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అవి ఫంజిబుల్ టోకెన్స్. బట్ మీ దగ్గర ఉన్న ఆర్ట్ పీస్ ని నా ఆర్ట్ పీస్ తో ఎక్స్చేంజ్ చేసుకోలేము. సో అవి నాన్ ఫంజిబుల్ టోకెన్స్. థర్డ్ పారామీటర్ వచ్చేసరికి డివిజిబుల్. నా దగ్గర ఉన్న 500 రూపీ నోట్ ని 5 into 100 రూపీ నోట్స్ లాగా డివైడ్ చేయొచ్చు. బట్ ఒక ఆర్ట్ పీస్ ని సెవరల్ పార్ట్స్ లాగా డివైడ్ చేయలేము. సో అందుకనే అవి నాన్ ఫంజిబుల్ టోకెన్స్. సో దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. క్రిప్టో కరెన్సీని మనం ఫంజిబుల్ టోకెన్ అంటామా లేదా నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటామా? తెలిస్తే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.